వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. సొంత పార్టీ నేతలు కేడర్ అనుసరిస్తున్న తీరుపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూనే తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ముఖ్యంగా జనసేనను ఒకే కులానికి పరిమితం చేయాలని చూస్తున్న వారిపై విరక్తి చెంది క్రమశిక్షణ విషయంలో గట్టి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతుంది. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాయి. తన రాజకీయ వ్యూహాలకు సొంత కేడరే అడ్డుపడుతూ ఉండడంపై జనసేనాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో ఉంటే పద్ధతిగా ఉండండి, లేకపోతే వెళ్లిపోండంటూ ఆయన మొహమాటం లేకుండా తేల్చి చెప్పేశారు. తన ఇష్టం వచ్చినట్టుగా తన వ్యూహాలకు అనుగుణంగానే పార్టీ నడుస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. జనసేనను కేవలం ఒకే ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తున్న కొందరు నేతల తీరుపై ఆయన విరక్తి చెందారు. అందరి హితాన్ని కాంక్షించే జనసేనను ఒక సామాజిక వర్గ చట్రంలో బంధించడం పవన్కు అస్సలు ఇష్టం లేదు. తను రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు పోరాడుతుంటే మీరు కులం కోసం ఎందుకు పాకులాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలను అర్థం చేసుకోకుండా భావోద్వేగాలకు లోనయ్యే కేడర్ వల్ల పార్టీకి కీడే ఎక్కువ జరుగుతుంది. గత 10 ఏళ్లుగా అందరినీ భరిస్తూ వచ్చానని, ఇకపై క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడేదే లేదని జనసేనాని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మంగళగిరి ప్రసంగం వెనుక ఎన్నడూ లేని ఒక తీవ్రమైన అంతర్గత ఆవేదన దాగి ఉంది. సొంత పార్టీ సానుభూతి పరులు చేసే అతి ఉత్సాహపు వ్యాఖ్యలు పార్టీకి పెద్ద శాపంగా మారాయని ఆయన గుర్తించారు. జనసేన అంటే ఒక నిర్దిష్ట సామాజిక వర్గం పార్టీ అనే తప్పుడు కథనాల వల్ల ఇతర వర్గాలు దూరమవుతున్నాయి. రాజకీయాల్లో కేవలం ఒక్క కులం ఓట్లతోనే అధికారం రాదనే పచ్చి నిజాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కులం పేరుతో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పనులు చేసేవారు పార్టీకి భారమే తప్ప బలం కాదని తేల్చేశారు. పవన్ మాట్లాడిన తాట తీస్తాం అనే మాట ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని కోవట్టులకే ఎక్కువగా వర్తిస్తుంది. పక్క రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టినప్పుడు ప్రజలు కులమతాలకు అతీతంగా అండగా నిలిచారు. కానీ ఏపీలో మాత్రం పవన్ను ఒకే కులంలో బంధించేందుకు సొంత పార్టీ వారే ప్రయత్నించడం ఆయన గుండెకోతకు కారణమైంది. భావజాలం లేని భజన బృందాల కంటే పార్టీ ఆశయాలను నమ్మి పనిచేసే నిబద్ధత గల కార్యకర్తలే తనకు కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ కఠిన నిర్ణయాల పట్ల స్వల్పకాలంలో ఇబ్బందులు వచ్చినా దీర్ఘకాలంలో జనసేనకు ఒక గౌరవప్రదమైన స్థానం దక్కుతుంది. ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటే సొంతవారే వెన్నుపోటు పొడుస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. మంగళగిరి సాక్షిగా పవన్ కళ్యాణ్ గుండెల్లోని ఆవేదన అంతా ఒక్కసారిగా బయటకొచ్చేసింది. నేను అందరివాడినని నిరూపించుకోవాలని చూస్తుంటే నన్ను ఒకే కులం గోడల మధ్య దాచేస్తారా అంటూ ఆయన గర్జించారు. విజయ్ పార్టీ పెడితే తమిళ జనం గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ఇక్కడ నా పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు ఇతర సామాజిక వర్గాలను కించపరిచేలా పెడుతున్న పోస్టులు పవన్ను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఈ తరహా ఉన్మాద వైఖరి వల్ల తటస్థ ఓటర్లు జనసేన పేరు చెబితేనే భయపడి పారిపోతున్నారనేది నికార్సైన నిజం. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే జనసేన ఎదుగుదల ఎప్పటికీ కుంటుపడుతుందని ఆయన తీవ్ర ఆందోళన చెందారు. అందుకే పార్టీ సిద్ధాంతాలు నచ్చనివారు, అవగాహన లేనివారు ఇప్పుడే వెళ్లిపోయినా పర్వాలేదని పవన్ తేల్చేశారు. క్రమశిక్షణ లేని 100 మంది భజనాపరుల కంటే సిద్ధాంతం కోసం నిలబడే ఒక్క కార్యకర్త చాలని ఆయన భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ క్యాడర్కు మునుపెన్నడూ లేని విధంగా ఒక బలమైన క్లాస్ తీసుకున్నారు. రాజకీయాల్లో తనకంటూ ఒక స్పష్టమైన సిద్ధాంతం ఉందని, దానికి లోబడి ఉండేవారు మాత్రమే ఉండాలని ఆదేశించారు. తన ఇష్టం వచ్చినట్లుగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నా వ్యూహాల ప్రకారం పార్టీ నడుపుతానని స్పష్టం చేశారు. ఒకే కులానికి పార్టీని పరిమితం చేయాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. జనసేన అంటే ఒక సామాజిక వర్గం మాత్రమే కాదు, అది సర్వజన హితాన్ని కాంక్షించే పవిత్ర వేదిక. కులం పేరుతో రాజకీయం చేస్తామనే భ్రమల్లో ఉంటే అలాంటి వారికి పార్టీలో స్థానం లేదని తేల్చేశారు. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మార్పును అర్థం చేసుకోలేని అతి ఉత్సాహవంతుల వల్ల పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ.
గత 10 ఏళ్లుగా అందరి తప్పులను భరిస్తూ వచ్చానని, ఇకపై క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఇతర వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే సహించేది లేదనే సంకేతాలు పంపారు. మంగళగిరిలో జరిగిన జనసేన అంతర్గత సమావేశం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. పవన్ కళ్యాణ్ ప్రసంగం కేవలం ప్రత్యర్థులపై విమర్శల కోసమే కాదు, సొంత పార్టీని ప్రక్షాళన చేయడానికే జరిగింది. తన రాజకీయ వ్యూహాలపై పార్టీలోనే అనేక మంది అడ్డు తగులుతూ ఉండడంపై పవన్ అసంతృప్తి బహిర్గతమైంది. భావోద్వేగాల కంటే క్రమశిక్షణే ముఖ్యమని భావించిన పవన్ ఉంటే ఉండండి, లేకపోతే పొండి అని తేల్చేశారు. ఒక కులం ఓట్లతోనే అధికారం రాదనే వాస్తవాన్ని గ్రహించిన పవన్ సర్వజన ఆమోదం కోసం చూస్తున్నారు. జనసేనను కాపుల పార్టీగా ముద్ర వేయాలని చూస్తున్న కొందరి కుట్రలను ఆయన గట్టిగా తిప్పికొట్టారు. తమిళనాడులో విజయ్ సాధించిన విజయాన్ని ఉదాహరిస్తూ ఏపీలో సొంత క్యాడర్ ప్రవర్తనపై ఆయన ఆవేదన చెందారు. సోషల్ మీడియాలో జరిగే కుల రాజకీయాల వల్ల తటస్థ ఓటర్లు పార్టీకి దూరం కావడంపై పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో జనసేనను ఒక గౌరవప్రదమైన రాజకీయ శక్తిగా మార్చడానికి ఈ ప్రక్షాళన దోహదపడుతుంది. సోషల్ మీడియా వేదికగా విర్రవీగుతున్న జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చారు. ఇతర సామాజిక వర్గాలను కించపరిచేలా, రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అతి ఉత్సాహం వల్ల తటస్థ ఓటర్లు భయపడుతున్నారని, పార్టీకి ఘోరమైన నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కేవలం సోషల్ మీడియా భజనతో రాజకీయం నడవదని, క్షేత్రస్థాయిలో క్రమశిక్షణ ముఖ్యమని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి కుల రాజకీయం చేసేవారి తాట తీస్తామని పవన్ స్పష్టం చేశారు. ఒక కులం చట్రంలో జనసేనను బంధించాలనుకునే కొందరు నేతల తీరుపై పవన్ పూర్తిగా విరక్తి చెందారు. పొరుగు రాష్ట్రంలో విజయ్ సాధించిన విజయానికి ఇక్కడ జరుగుతున్న కుల రాజకీయాలకు ఉన్న తేడాను ఆయన వివరించారు. మంగళగిరి వేదికగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ గట్టి వార్నింగ్ జనసేన పార్టీలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. భావోద్వేగాల కంటే సిద్ధాంతం, భజనా బృందాల కంటే క్రమశిక్షణే ముఖ్యమని ఆయన తేల్చి చెప్పేశారు. మరి అధినేత చేసిన ఈ సంచలన ప్రసంగం తర్వాత అయినా జనసేన కేడర్లో మార్పు వస్తుందా? పవన్ కళ్యాణ్ ఆశించినట్లుగా జనసేన ఒక సర్వజన ఆమోదయోగ్యమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.